హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఎగ్ వెల్లుల్లి కారం ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను మరియు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఆల్రెడీ బాయిల్ చేసి షెల్ తీసేసి ఇట్లా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక ఉల్లిపాయ, 5 వెల్లుల్లి రేఖలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ హోమ్‌మేడ్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా ఏం చేయాలంటే ఈ ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి పీసెస్‌గా చేసుకొని దాంట్లో ఈ కారం, ఈ మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ జీలకర్ర యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్‌గా. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్టే ఇది. ఇప్పుడు ఎట్లా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ ఎక్కాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. పాన్ ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ వేద్దాం. తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి దీంట్లోనే మనం ఈ బాయిల్ చేసిన ఎగ్స్‌ని వేసేద్దాం. స్టవ్ సిమ్‌లోనే ఉంచుకోండి. హైలో పెడితే ఎగ్స్ అనేవి మాడిపోతాయి. సో ఇట్లా ఎగ్స్‌ని పసుపు ఆయిల్‌లో కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేద్దాం. దాని మీద ఉన్న ఎగ్ మీద ఉన్న సెన్సిటివ్ స్కిన్ అనేది బబుల్స్ లాగా వచ్చే వరకు వీటిని సిమ్‌లోనే ఫ్రై చేద్దాం. చూసారా? ఇవి చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఆల్రెడీ పాన్ ఎక్కువ హీట్ ఎక్కిపోయింది. దానివల్ల ఇట్లా ఎగ్ అనేది సెన్సిటివ్ కాబట్టి తొందరగానే బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇదే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పాన్ హీట్ ఎక్కిపోవడం వల్ల తొందరగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోతుంది. మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్‌ని యాడ్ చేసేద్దాం. ఇది పచ్చి వాసన పోయే వరకు మగ్గనిద్దాం. నాకు ఇక్కడ పాన్ అనేది పెద్దదైపోయింది. చిన్నది తీసుకోవాలి. మీరు చిన్న దాంట్లో చేసుకోండి. ఇది పెద్దదైపోయి హీట్ ఎక్కి బాగా వేడి అనేది పైకి వచ్చేస్తుంది. దానివల్ల మీ వీడియో షూట్ చేసేటప్పుడు ఫోన్‌కి కూడా ప్రాబ్లమ్ అవుతుంది. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను నేను. సో ఇది పచ్చి వాసన పోయే వరకు కొంచెం సేపు మగ్గబెట్టుకొని ఒకసారి లిడ్ క్లోజ్ చేసేద్దాము. చూసారా అది మగ్గుతుంది. అట్లా కొంచెం ఇది చాలా ఈజీ రెసిపీ. తొందరగానే అయిపోతుంది. తక్కువ టైంలో అంటే మనం అర్జెంట్‌గా చేసేయాలి, వేరే పనులున్నాయి అని అనుకున్నప్పుడు ఇట్లాంటి రెసిపీ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది పచ్చి వాసన పోయే వరకు ఇది పాన్ ఎక్కువ హీట్ ఎక్కడం వల్ల తొందరగానే ఇది మగ్గిపోయింది పేస్ట్. సాల్ట్ ఆల్రెడీ మనం పేస్ట్‌లో వేసాం కాబట్టి సరిపోతుంది. ఇది మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పేస్ట్‌ని దీంట్లో వేసుకొని ఆల్రెడీ మనం బాయిల్ కాదు, ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని దీంట్లో యాడ్ చేసేసి
పైన కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ వెల్లుల్లి కారం రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇది చాలా ఈజీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.